అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మొఘలుల కాలం నాటి వాస్తు శిల్పకళలు తెలుసుకుందాం. మొఘళ్ళలో మొదటివాడు బాబర్. వాస్తు కళారంగంలో నభూతో నభవిష్యత్తుగా కీర్తించబడిన కాలం మొఘలుల యుగం. అత్యంత సుందరమైన మరియు అద్భుతమైన కట్టడాలను నిర్మించడంలో మొఘలులు చక్రవర్తులకు ఎవరూ సాటిరారు అని చెప్పొచ్చు. ఇండో పర్షియన్ శిల్పకళారీతిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఘనత మొఘల్ చక్రవర్తులదే అని చెప్పవచ్చు. మొఘలుల తొలి కట్టడాలు ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడగా, జహంగీర్ కాలం నుండి పాలరాతి వాడకం పెరిగింది. మొఘల్ చక్రవర్తులు నిర్మించిన ముఖ్యమైన కట్టడాలను వాళ్ళు చర్చించడం అనేది జరిగింది. ఇకపోతే మొఘల్ కాలంలో వచ్చినటువంటి వాడు బాబర్. బాబర్కు వాస్తుశిల్పకళలో అభిరుచి ఉన్నప్పటికీ భారతదేశంలో అతని పరిపాలనా కాలం బహుస్వల్పం కావడంతో చెప్పుకోదగిన నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం 4 అతి సాధారణమైన మసీదులను మాత్రమే నిర్మించాడు. అవి 1 పానిపట్, ఆగ్రా, ఢిల్లీ సమీపంలోని సంబాల్ మరియు అయోధ్యలో నిర్మించబడ్డాయి అని చెప్పచ్చు. ఇవి మొఘల్ కాలంలో బాబర్ కాలంలో నిర్మించబడింది మసీదులను చెప్పచ్చు కేవలం. ఇకపోతే మనకి హుమాయూన్ కాలంలో వాస్తవంగా మొఘలు వాస్తు శిల్పకళ ఢిల్లీలోని హుమాయూన్ సమాధితోనే మనకు ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక్కడ హుమాయూన్ మొఘల్ వాస్తు శిల్పకళ ఢిల్లీలోని హుమాయూన్ సమాధితోనే ప్రారంభమైంది. దీనిని హుమాయూన్ వితంతువైన హమీదా బాను బేగం ఈయన సమాధిని నిర్మించడం జరిగింది. ఈ యొక్క హుమాయూన్ సమాధిని హమీదా బాను బేగం నిర్మించడం జరిగింది. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కేంద్రం. ఈ కట్టడం యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు. ఇది హుమాయూన్ యొక్క సమాధి. అష్టభుజాకారంలో నిర్మించబడింది. ఎత్తైన వేదిక పైన ఉద్యానవన మధ్యలో ఇది నిర్మించబడింది. ఒకదాని క్రింద మరొకటి నిర్మించబడిన 2 గుమ్మటాలు డబుల్ డోమ్లు ఉంటాయి. ఈ కట్టడంలో గుమ్మటము మాత్రము పాలరాతితో నిర్మించగా, మొత్తం కట్టడం అంతా ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ కట్టడంలో మినార్లు లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది సమర్ఖండ్లోని తైమూర్ సమాధిని పోలి ఉంది అని చెప్పవచ్చు. ఇకపోతే హుమాయూన్ సమాధి ఇదే మనకు ఢిల్లీలో కనిపిస్తుంది. అయితే అక్బర్ చక్రవర్తి కాలంలో వచ్చినటువంటి మరొక కట్టడము, అనేక రకాలైనటువంటి కట్టడాలను అక్బర్ చక్రవర్తి నిర్మించడం చెప్పవచ్చు. దాంట్లో మనకి ఆగ్రాలోని ఎర్రకోట, లాహోర్ కోట మరియు అలహాబాద్ కోటలను ఇతను నిర్మించాడు. అక్బర్లోని ఎర్రకోట మరియు లాహోర్ కోటను
ఫతేపూర్ సిక్రీని ఇతను నిర్మించాడు, అక్బర్ చక్రవర్తి. అయితే ఎర్రకోట మరియు లాహోర్ కోట, అలహాబాద్ కోటలను ఈయన నిర్మించాడు అని చెప్పినాం. అయితే అక్బరు తన సమాధిని ఆగ్రా శివార్లలోని సికింద్రా వద్ద నిర్మించాడు. ప్రధానంగా ఆ యొక్క అక్బరు సమాధిని మనకు ఈ ఆగ్రా కోట వద్ద అక్బర్ సమాధిని నిర్మించాడని చెప్పొచ్చు. అయితే మనకి ఈ యొక్క అక్బర్ సమాధిని ఒకసారి చూసినట్లయితే తన సమాధిని అక్బర్ 4 వైపులా పాలరాతితో నిర్మించిన మినార్లు ఉంటాయి. 1572లో ఆగ్రాకు 36 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ అనేటువంటి పట్టణాన్ని, కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. ఇది 1572 నుంచి 1586 వరకు 14 ఏళ్ళు అక్బర్కు రాజధానిగా ఉండింది. తర్వాత నీటి కొరత వలన అక్బర్ ఈ నగరాన్ని ఖాళీ చేసి లాహోర్కు రాజధానిని మార్చడం జరిగింది. కొంతకాలం తర్వాత రాజధానిని తిరిగి ఆగ్రాకు మార్చబడింది. అక్బర్ ఫతేపూర్ సిక్రీ నగరంలో అనేక కట్టడాలను నిర్మించాడు. అందులో ముఖ్యమైనవి దివానీ ఆమ్, ఇది ప్రజలను కలుసుకునే సమావేశ మందిరం, మరియు దివానీ ఖాస్, ఇది అధికారులను కలుసుకునేటువంటి సమావేశ మందిరంగా మనం చెప్పుకోవచ్చు. అయితే జామా మసీదు, మనకి జామా మసీదు, షేక్ సలీం చిస్తీ దర్గా, అక్బర్కు మత గురువైన షేక్ సలీం చిస్తీ సమాధిని జామా మసీదు ఆవరణలో ఆయన పాలరాతితో నిర్మించాడు. బులంద్ దర్వాజా, ఇది జామా మసీదు మరియు షేక్ సలీం చిస్తీ దర్గాలకు ద్వారం. దీని ఎత్తు 180 అడుగులు మరియు వెడల్పు 90 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ద్వారమైన బులంద్ దర్వాజాను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది అని చెప్పవచ్చు. అయితే జోధాబాయి, మనకి మనకు అక్బరు సమాధి ఇక్కడ మనకు కనిపించేది అక్బర్ సమాధి. ఇంతకుముందే చెప్పుకున్నాం అక్బర్ సమాధి గురించి. మనకు ఇది 4 వైపులా పాలరాతితో నిర్మించబడిన మినార్లు ఉంటాయని చెప్పుకున్నాం అక్బర్ సమాధికి. అయితే బులంద్ దర్వాజా కూడా చర్చించుకున్నాం. అయితే జోధాబాయి ప్యాలెస్లు, అక్బర్ నిర్మాణంలో ప్రధానంగా జోధాబాయి ప్యాలెస్లు, సుల్తానా ప్యాలెస్ మరియు బీర్బల్ ప్యాలెస్, ఇబాదత్ ఖానా, పంచమహల్, ఇది 5 అంతస్తుల కట్టడం అని చెప్పుకోవచ్చు. బౌద్ధ విహార ఆకారంలో ఇది నిర్మించబడినట్టుగా మనం చెప్పవచ్చు. పంచమహల్ అనేది ఫతేపూర్ సిక్రీలో నిర్మించబడింది. ఇకపోతే జహంగీర్ కట్టడాలు. ఇతను చిత్రలేఖనానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వాస్తు శిల్పకళలను నిర్లక్ష్యం చేశాడు అని చెప్పొచ్చు. ఇతని భార్య నూర్జహాన్ 2 ప్రధానమైన కట్టడాలను నిర్మించింది. అదే ఒకటి జహంగీర్ సమాధి, రెండవది ఇత్మద్దౌలా సమాధి. ఈ జహంగీర్ సమాధి ఇది లాహోర్ సమీపంలోని సాదరా అనే ప్రాంతంలో దిల్కుష్ ఉద్యానవనంలో నిర్మించబడింది. తర్వాత ఇత్మద్దౌలా సమాధి, నూర్జహాన్ తన తండ్రి ఇత్మద్దౌలా సమాధిని ఆగ్రాలో నిర్మించింది. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించింది.
తొలి మొఘల్ సమాధి అని కూడా చెప్పొచ్చు ఇది. ఇందులోనే మొదటిసారిగా పిత్రదుర అలంకరణ కనిపిస్తుంది. రంగురంగుల వైడూర్యాలను పాలరాతి గోడల్లో పొదగడాన్ని ఇనాలీ వర్క్ పిత్రదుర అంటారు. ఈ అక్బర్ సమాధిని మనకు సికిందర్లోని అక్బర్ సమాధిని పూర్తి చేయించడం చెప్పించడం. ఉజ్బెక్ ముద్ర అని బిరుదు కలదు అని చెప్పినాం. ఇది జహంగీర్ కట్టడాల్లో అంటే ఆయన పూర్తి చేయించడం చెప్పొచ్చు. అయితే మనకి ప్రధానంగా ఈ సమాధుల ఇందులో మనం ఇప్పుడు జహంగీర్ తర్వాత జహంగీర్ చక్రవర్తి నిర్మాణం చేసినటువంటి శిల్ప సంపదను మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఆగ్రా కోటలో జహంగీర్ కేవలం అతని భార్య 2 కట్టడాలు నిర్మించిందని చెప్పినాం. అతను అక్బర్ సమాధిని కూడా నియమించాడని చెప్పినాం. ఇకపోతే మొఘల్ వంశానికి అత్యంత శిల్పకళా సంపదకు ప్రాణం పోసినటువంటి మహనీయుడు షాజహాన్గా చెప్పుకోవచ్చు. మొఘల్ వాస్తుకళ షాజహాన్ కాలంలో అత్యున్నత శిఖరాలను చేరింది అని చెప్పొచ్చు. షాజహాన్ అనేక కట్టడాలను ఆగ్రా మరియు ఢిల్లీ నగరాల్లో నిర్మించాడు. ఆగ్రా కోటలో షాజహాను దివానీ ఆమ్ మరియు దివానీ ఖాస్, షిరీష్ మహల్, ఖాస్ మహల్, జాస్మిన్ ప్యాలెస్, మోతీ మసీదు ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించిందని చెప్పుకోవచ్చు. ఈ అక్బర్ నిర్మాణంలో మహాప్రధానమైంది తాజ్మహల్గా చెప్పుకున్నాం. ఆగ్రాలో యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్మహల్ను నిర్మించాడు. ఇది తన భార్య ముంతాజ్ మహల్, అసలు పేరు అర్జుమంద్ బాను బేగం ఆమె పేరు, ఆమె యొక్క సమాధి. తర్వాత షాజహాన్ కూడా ఇక్కడే సమాధి చేయబడ్డాడని చెప్పొచ్చు. తాజ్మహల్ యొక్క విశిష్టత ఒకసారి చూద్దాం. కాబట్టి అక్బర్ కట్టడాల్లో అత్యంత ప్రాధాన్యత పొందింది, షాజహాన్ నిర్మాణాల్లో అత్యంత ప్రాధాన్యత పొందింది తాజ్మహల్. ఈ తాజ్మహల్ ఆగ్రాలో యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్మహల్ నిర్మించాడు. ఇది తన భార్య ముంతాజ్ పేరు మీద కట్టించాడని చెప్పినాం. ఇది 1631 1653 మధ్య ఉస్తాద్ ఈసా ఆధ్వర్యంలో నిర్మించబడింది. అష్టభుజాకారంలో ఉంటుంది. ఇది పొడవు మరియు వెడల్పులు సమానంగా ఉంటాయి. ఒక ఎత్తైన వేదిక పైన చార్బాగ్ అనే ఉద్యానవనంలో ఇది నిర్మించబడింది. మక్రానా గనుల నుండి తెచ్చిన పాలరాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు. ఇందులో అందమైన మరియు అత్యంత ఖరీదైన పితృదుర అలంకరణ దర్శనమిస్తుందని చెప్పొచ్చు. ఈ పితృదుర అలంకరణనే అంటే మనం అందమైన ముత్యాలు రత్నాలు పొగడం అనే దాన్నే మనం పితృదుర అని పిలుచుకుంటామని చెప్పినాం. అయితే 2 గుమ్మటాలు డబుల్ డోమ్ మరియు 4 వైపులా అందమైన మినార్లు ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి తాజ్మహల్కు సంబంధించినటువంటి ఒక చరిత్ర. ఇకపోతే ఎర్రకోట కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఢిల్లీలో 1639 1648 మధ్యలో ఉస్తాద్ హమీద్ ఆధ్వర్యంలో షాజహాన్
ఎర్రకోట నిర్మించారు. ఇందులో ప్రధానంగా రంగు మహల్ లేదా ఇంతియాజ్ మహల్ ప్రధానమైంది. తర్వాత ఖాస్ మహల్, నహర్-ఏ బిహిస్త్, దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-ఖాస్. ఇక్కడే సుప్రసిద్ధమైన మయూర లేదా నిమలి సింహాసనము ఉండేది ఎర్రకోటలోనే. దివాన్-ఈ-ఖాస్ గోడలపైన అమీర్ ఖుస్రూ రాసిన భూమిపైన స్వర్గము ఇదే అని ఒక కవిత లిఖించబడింది. ఇది షాజహాన్ పాలనా కాలంలో ఉన్నటువంటి గొప్ప ఎర్రకోట నిర్మాణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా దివాన్-ఈ-ఆమ్, దివాన్-ఈ-ఖాస్ ఢిల్లీలో ఉన్నవి. ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో షాజహాన్ జామా మసీదును నిర్మించాడు. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద మసీదుల్లో జామా మసీదు ఒకటిగా ప్రసిద్ధిగా చెందిందని చెప్పొచ్చు. ఇకపోతే ఔరంగజేబు సనాతన వాదము మొఘలు వాస్తుశిల్పకళను అంతం చేసింది. ఇస్లాం ప్రకారము రాజు ప్రజాధనాన్ని విలాసాల కొరకు దుర్వినియోగము చేయకూడదు. ఈ సూత్రాన్ని ఔరంగజేబు ఖచ్చితంగా అమలు చేయడంతో మొఘలు వాస్తుకళలు అంతమయ్యాయని చెప్పొచ్చు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కులాదాబాద్ అనే పట్టణంలో ఔరంగజేబు అత్యంత సామాన్యుడిగా సమాధి చేయబడ్డాడు. కేవలం 14 రూపాయల ఖర్చుతో అతని దహన సంస్కరణలు పూర్తయ్యాయి. ఇతని నిరాడంబర జీవితానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఔరంగజేబు కాలంలో ఈ క్రింది ఒక 3 కట్టడాలు అయితే కట్టబడ్డాయి. అవి ఏంటి అంటే లాహోర్లో బడా షాహీ మసీదు, ఢిల్లీ ఎర్రకోటలోని మోతీ మసీదు, ఔరంగాబాదులోని బీబీ-కా మక్బరా. అయితే ఇది బీబీ-కా మక్బరా ఇది ఔరంగజేబు భార్య రబియా-ఉద్-దుర్రానీ సమాధి. ఈమె అసలు పేరు దిల్రస్ బాను బేగం. ఔరంగజేబు కుమారుడు ఆజం షా దీనిని నిర్మించాడు. ఇది తాజ్మహల్ను పోలి ఉండడంతో దీనిని దక్కన్ తాజ్మహల్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి కళా సంపత్తిని ప్రపత్తిని పెంపొందించినటువంటి వాళ్ళు మనకు మొఘల్ చక్రవర్తులుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళ చిత్రలేఖనం వచ్చేసరికి ఇస్లాంలో చిత్రలేఖనం అంటే పెయింటింగ్స్ అనేది నిషిద్ధము ఇస్లాం ప్రకారం. లౌకిక భాగాలు కలిగినటువంటి మొఘల్ చక్రవర్తులు ఈ ఆంక్షలను అడ్డుకోలేకపోయారని చెప్పొచ్చు. మొఘల్ చరిత్రకారులు అత్యంత సుందరమైన చిత్రఖండాలను సృష్టించారని చెప్పొచ్చు. మొఘల్ చక్రవర్తుల ఆదరణలో ప్రధానంగా 3 రకాల చిత్రలేఖనము అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు. అది ముఖ్యంగా అక్బర్, జహంగీర్, ఔరంగజేబు కాలంలో ప్రవేశపెట్టేది. ఈ 3 చిత్రాలు ఏంటంటే, ఒకటి కుడ్య చిత్రాలు అంటే మ్యూరల్ పెయింటింగ్స్, సూక్ష్మ చిత్రాలు మినియేచర్ పెయింటింగ్స్, మరియు వర్ణ చిత్రాలు ఇల్లుస్ట్రేటెడ్ పెయింటింగ్స్ అని చెప్పొచ్చు. అయితే నేరుగా కుడ్య చిత్రాల్లో నేరుగా భవనపు గోడలు మరియు పైకప్పుల పైన వేయబడినటువంటి చిత్రాలు. లాహోర్లోని అసఫ్ ఖాన్ భవంతిలో అత్యంత గొప్ప కుడ్య చిత్రాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సూక్ష్మ చిత్రాలకు వచ్చేసరికి మనకి ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. కాగితము, కాన్వాస్, కుండలు, లోహపు వస్తువులు మరియు వస్త్రాలపైన ఈ చిత్రాలను గీస్తారు. ఇకపోతే వర్ణ చిత్రాలు.
ఇల్లుస్ట్రేట్ పెయింటింగ్స్ అంటాము. వీటిలో ఒక కావ్యంలోని కథను చిత్రాల ద్వారా వర్ణించడం జరుగుతుంది. అక్బర్ కాలంలో ఈ రకమైనటువంటి చిత్రకళ ఆదరణ పొందింది. మహాభారతాన్ని రజ్మునామా అనే పేరుతో చిత్రాల రూపంలో వర్ణించారు. ఇరాన్కు చెందిన ఇతిహాస కావ్యమైన అమీర్ హంజా దానిని కూడా వర్ణించడానికి 150 మంది చిత్రకారులకు 25 ఏళ్ళు పట్టింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది ఐర్లాండ్లోని డబ్లిన్ మ్యూజియంలో ఈ అమీర్ హంజా అనే పెయింటింగ్స్ ఉన్నాయి. ఇకపోతే మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి మనకి ప్రధానంగా చిత్రకారులు ఎవరు అనంటే మొఘల్ పరిపాలనా కాలం నాటి సుప్రసిద్ధ చిత్రకారులను మనం చూస్తే ఇరాన్ నుంచి వలస వచ్చిన ముల్లా అబ్దుల్ సమద్ మరియు సయ్యద్ అలీ తబ్జేరి హుమాయూన్ ఆస్థానంలో అత్యంత గొప్ప చిత్రకారులుగా చెప్పొచ్చు. ఇకపోతే అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ ఆస్థానంలో 17 మంది గొప్ప చిత్రకారులు ఉన్నారు. వారిలో దశ్వంత్, బస్వన్, కేశవలాల్, ముకుంద్, మాధవ, మిస్కిన్, ఫరూక్ బేగు మొదలగు వారు వీళ్ళు ప్రముఖులని చెప్పొచ్చు. జహంగీర్ కాలంలో మొఘల్ చిత్రకళ అత్యున్నత శిఖరాలకు తాకింది. జహంగీర్ చిత్రలేఖనాన్ని అమితంగా ఆదరించిన చక్రవర్తి. ఇతని ఆస్థానంలోని ఉస్తాద్ మన్సూర్ మొఘల్ చిత్రకారుల్లో అందరికంటే గొప్పవాడని చెప్పొచ్చు. జహంగీర్ ఇతనికి షరిన్ కలం అనే బిరుదునిచ్చాడు. ఆధునిక పండితులు ఇతనిని రాఫెల్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. జంతువులు మరియు పక్షుల బొమ్మలు గీయడంలో ఇతను సిద్ధహస్తుడుగా చెప్పొచ్చు. అబుల్ హసన్, మనోహర్, బిషందస్, మధు, గోవర్ధన్ మొదలగు వారు జహంగీర్ ఆస్థానంలో ఉన్న ఇతర చిత్రకారులుగా మనం చెప్పొచ్చు. షాజహాన్ ఆస్థానంలో కళ్యాణ్ దాస్, అనూప్ చిత్ర్ మరియు మహమ్మద్ నాదిర్, సమర్ఖండి అనేటువంటి ప్రముఖ చిత్రకారులు ఉండేవారు. షాజహాన్ కుమారుడైన దారాషికో సేకరించిన అత్యంత అమూల్యమైన చిత్రాలను ఆంగ్లేయులు ఇంగ్లాండ్కు తీసుకెళ్లి లండన్లోని ఇండియన్ ఆఫీస్లో భద్రపరిచారని చెప్పచ్చు. ఇకపోతే సంగీతము. హిందూ మరియు ముస్లిం సాంప్రదాయ సమ్మేళనంలో ప్రారంభమైన హిందుస్థానీ సంగీతాన్ని మొఘల్ చక్రవర్తులు విపరీతంగా ఆదరించారు అని చెప్పొచ్చు. అక్బర్ ఆస్థానంలోని తాన్సేన్ ఆనాటి గొప్ప సంగీత విద్వాంసుడు. గ్వాలియర్కు చెందిన ఇతని అసలు పేరు రామ్తాను పాండే. హిందుస్థానీ సంగీతంలో అనేక రాగాలను ఇతను కనుగొన్నాడు అని చెప్పొచ్చు. ఆయన కనుగొన్న రాగాల్లో మియాన్కి తోడి, దర్బారీ కన్నడ, రాగేశ్రీ, మౌంద్, మల్హార్, సారంగ్ ఈ 6 రాగాలు ప్రధానమైనవిగా చెప్పొచ్చు. అయితే తాన్సేన్ రుద్రవీణ అనేటువంటి సంగీత వాయిద్యాన్ని కూడా కనుగొన్నాడు. సంగీత సార మరియు రాజమాల అనే సంగీత గ్రంథాలను కూడా రచించాడు. ఇట్లా గొప్ప సంగీతాన్ని కూడా అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు మొఘలుగా మనం చెప్పొచ్చు. వీరి పరిపాలనా కాలంలో అత్యంత విలువైన సంగీతంతో పాటు సాహిత్యం కూడా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. ఈ సంగీతంలోకి వచ్చేసరికి సాహిత్యంలో మొఘల్ చక్రవర్తులు పర్షియన్ సాహిత్యంతో పాటుగా సంస్కృత సాహిత్యాన్ని కూడా ఆదరించారు. వీళ్ళ అధ్యయన సౌలభ్యం కోసం మొఘల్ సాహిత్యాన్ని 3 వర్గాలుగా విభజించారు.
అందులో ఒకటిది స్వీయ చరిత్రలు మరియు చారిత్రక గ్రంథాలు, రెండవది అనువాదాలు, మూడవది సంస్కృత సాహిత్యం. ఈ స్వీయ చరిత్రలు చూసినట్లయితే మొఘల్ చక్రవర్తుల చరిత్రలో ఇవి ఒక భాగంగా ఇవ్వబడ్డాయి. మనము అనువాదాలను చూస్తే అక్బర్ ఆదరణలో సంస్కృత గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి. ఒకటి మహాభారతం, దీనిని రజ్మునామా అనే పేరుతో అనువదించారు. రామాయణము, దీనిని అబ్దుల్ ఖాదిర్ బదౌని అనువదించాడు. భాగవత పురాణ తోడర్మల్ అనువదించాడు. అథర్వణ వేదము హాజీ ఇబ్రహీం సర్హిందీ అనువదించాడు. తర్వాత రాజతరంగిని షాబాది అనువదించాడు. లీలావతి ఈ సంస్కృత కావ్యాన్ని అబుల్ ఫజల్ సోదరుడైన అబుల్ ఫైజీ పర్షియన్ భాషలో అనువదించాడు. ఇది 12వ శతాబ్దంలో దేవగిరికి చెందిన భాస్కరాచార్యుడనే పండితుడు గణిత మరియు ఖగోళ శాస్త్రాలపైన రచించాడు అని చెప్పచ్చు. షాజహాన్ కుమారుడైన దారా షికో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించి 52 ఉపనిషత్తులను పండితుల ద్వారా సిరియే అక్బారీ అనే పేరుతో అనువదింపచేశాడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సంస్కృత సాహిత్యాన్ని చూసినట్లయితే పర్షియన్ భాషలతో పాటు మొఘల్ చక్రవర్తులు సంస్కృత భాషను కూడా ఆదరించారు. మొఘలుల కాలం నాటి సంస్కృత పండితులు పద్మశంకర, జగన్నాథ పండితుడు. పద్మశంకర ఇతను గుజరాత్కు చెందిన జైన మతస్థుడు. అక్బర్ ఆస్థానంలో ఉన్నాడని చెప్పొచ్చు. అక్బర్ షాహీ శృంగార దర్పణము అనే కావ్యాన్ని ఇతను రచించాడు. జగన్నాథ పండితుడు ఇతను షాజహాన్ కాలం నాటి పండితుడు. గంగాలహరి, రసగంగాధర అనే 2 కావ్యాలను ఈ జగన్నాథ పండితుడు రచించాడు. ఇవి ముఖ్యంగా మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి సంస్కృత గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు అనేక ఉద్యానవనాలు నిర్మించారు. మొఘల్ చక్రవర్తులు భారతదేశంలో అనేక సుందర ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. ఈ ఉద్యానవనాల్లో ప్రవహిస్తున్న నీరు కలిగిన కాల్వలను నిర్మించడము మొఘలుల ప్రత్యేకత. వీరు నిర్మించిన ముఖ్యమైన ఉద్యానవనాలు అక్బర్ కాశ్మీర్లోని శ్రీనగర్లో నసీంబాగ్ను నిర్మించాడు. జహంగీర్ లాహోర్లోని షాదరా అనే ప్రాంతంలో దిల్ కుషా గార్డెన్ మరియు కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్ను నిర్మించాడు. మొఘల్ అధికారి అయిన అసఫ్ ఖాన్ కాశ్మీర్లో నిషాద్ బాగ్ను ఇతను నిర్మించాడు. కాబట్టి అందమైనటువంటి ఉద్యానవనాలను, భవనాలను, సంగీత సాహిత్యాలను, పరమత సహనాన్ని కలిగి ఉండి భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి శిల్ప కళా సంపదను, అద్భుతమైనటువంటి కళాఖండాలను నిర్మించి భారత వాస్తు శిల్ప అమృత పొదిలో కానీ, సంగీత సాహిత్యాల్లో కానీ చాలా తిరుగులేనటువంటి సేవలు అందించినటువంటి వాళ్ళు మొఘల్స్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొఘళ్ళు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొఘలుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన, ప్రసిద్ధిగాంచిన, ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరూ నిర్మాణం చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలను, నిర్మాణాలను జాతికి అంకితం చేసినటువంటి పాలకులు మొఘల్ పాలకులుగా చెప్పుకోవచ్చు. అందమైన, అద్భుతమైన కట్టడాలతో పాటు ఉద్యానవనాలు, తోటలు నిర్మాణం చేసి ప్రపంచ వాస్తు శిల్ప అమ్ముల పొదిలో భారత్ని కూడా ఒక అగ్రభాగాన నిలిపినటువంటి వాళ్ళు మొఘల్ పాలకులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా బాబర్ నుండి మొదలు పెట్టుకుంటే
ఔరంగజేబు వరకు అద్భుతమైనటువంటి కళాఖండాలను నిర్మాణం చేసి భారత జాతికి ఇచ్చినటువంటి వ్యక్తులు, పాలకులు మొఘల్ చక్రవర్తులుగా మొఘల్ పాలకులుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మొఘలుల యొక్క పరిపాలన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు.